ఈరోజు కూడా మనం అందరం కలిసి ఒక వాక్య భాగాన్ని ఆలోచన చేద్దాం. ఏవండి, దయచేసి అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి. అందరూ ఆ మాటలు రాసుకునే ప్రయత్నం చేయండి. దయచేసి ప్రియ దేవుని పిల్లలారా, అందరం ఆ వాక్య భాగాలను రాసుకునే ప్రయత్నం చేద్దాం. రాసుకునే ప్రయత్నం చేద్దామండి. హెబ్రీలకు రాసిన పత్రిక, దయచేసి అందరూ తెరిచి చూడాలి. మీరందరూ కొత్త నిబంధన గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు మనందరి నిమిత్తం ఒక మాట రాయించాడు. దయచేసి చూడండి. విశ్వాసం అంటే ఏమిటంటే అని చెబుతూ, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడ వాటి యొక్క నిజస్వరూపం అన్నాడండి. నిరీక్షణకు నిజస్వరూపం ఉంది, దాని పేరే విశ్వాసం. నిరీక్షణ అంటే ఏంటో తెలుసా మీ అందరికీ? అర్థమవుతుందా లేదా మీ అందరికీ? మనం ఈరోజు ఆలోచించబోయే పాఠం అదే, నిరీక్షణ యొక్క నిజస్వరూపం. నిరీక్షణ అంటే మనకు అర్థం కావాలి, ఇది పేరు కాదు. నిరీక్షించడం అనేది పేరు కాదు, ఇది ఒక ప్రక్రియ. ఎదురు చూడడం అని ఏమంటున్నాడంటే, నిరీక్షణకు రూపం ఉంది అన్నాడు. నిరీక్షణ, నేను దేవుని యందు నిరీక్షించుచున్నాను, నేను దేవుని కోసం ఎదురు చూస్తూ ఉన్నాను, నేను రక్షణ కోసం ఎదురు చూస్తున్నాను అని నువ్వు అనుకుంటే, దేవుడు రాయించిన మాట ఏంటంటే, విశ్వాసం అంటే ఏంటో తెలుసా నీకు? నేను విశ్వాసిని, నేను ప్రభువునందు విశ్వాసిని అని నువ్వు అనుకుంటే, నేను ప్రభువుని విశ్వసిస్తున్నాను అని నువ్వు అనుకుంటే అని చెప్తున్న మాట ఏంటో తెలుసా? విశ్వాసం అంటే నిరీక్షణ. అదే మాట చూడండి, నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం అన్నాడండి. నువ్వు ప్రభులో దేని కొరకైతే నిరీక్షిస్తున్నావో దానికి రూపం ఉంది అన్నాడు. రూపం ఉందా? అవును. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? విశ్వాసం అంటే నిరీక్షించడం. ఒక రకంగా చెప్పాలంటే నిరీక్షించడం అంటే నిరీక్షణగా మాటలతో కాదు. నిరీక్షించడం అంటే ఎదురు చూడడం అంటే చెప్పేది కాదు. మరి ఏంటి? నువ్వు దేని కొరకైతే నిరీక్షిస్తున్నావో దానికి రూపం ఇవ్వాలి అన్నాడు ఆయన. విశ్వాసం అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. అంటే నిరీక్షణకు రూపం ఉందా? అవును, రూపం ఉంది. ఎలా ఉందంటే ఆ రూపం చూడాలి. నిరీక్షణ యొక్క నిజ స్వరూపం ఏంటి అసలు? నిరీక్షించడం అంటే ఏంటి? ఒక మనిషి, ఒక వ్యక్తి, ఒక ప్రజ, ఒక జనం దేవుని యందు నిరీక్షించడం అంటే ఏమిటి? ఏమండి, నిరీక్షణ పదం చిన్నదిగా తీసుకోకండి, అవి చాలా శ్రేష్టమైనయట. ఏమండి, నేను నిరీక్షిస్తున్నాను దేవుని యందలివు, నేను విశ్వసిస్తున్నాను దేవుని అని కనుక నువ్వు అనుకుంటే అని చెప్పిన మాట ఏంటో తెలుసా? నిరీక్షణకు రూపం ఉంది అన్నాడు. ఏంటి ఆ రూపం? నిరీక్షించడం అంటే ఏంటి అనే సంగతులు మనకు అర్థం కావాలి అంటే, నిరీక్షణ అంటే ఎలా ఉంటుందో, నిరీక్షణ కోసం ఎలా ఎదురు చూడాలో, నిరీక్షణ అంటే ఏమిటో ఈ ప్రపంచానికి పరిచయం చేశాడంటే దేవుడు. అదే ఇజ్రాయేలుల ద్వారా. తెలుసు కదండి, ఇజ్రాయిల్స్. ఈ ఇజ్రాయేలులు ఎలా నిరీక్షించారు, దేని కొరకు నిరీక్షించారు అనేది వారి జీవితాన్ని కనుక మనం కాసేపు పరిశీలిస్తే దాని రూపం ఇలా ఉంటుందా అనేది మీకు అర్థమవుతుంది. ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచన చేద్దాం. అర్థమవుతుందో లేదా? నిరీక్షణ నీకుంది అని అనుకుంటే దానికి రూపం ఉండాలి. నిరీక్షణ నాకుంది అని అనుకుంటే దానికి ఖచ్చితంగా రూపం ఉండాలి. ఆ రూపమే ప్రవర్తన. ఇజ్రాయేలు నిరీక్షించారండి. ఎలా నిరీక్షించారో మనందరికీ తెలియాలి. చూద్దాం. ఆదికాండము 46వ అధ్యాయము. నిరీక్షణకు రూపమిచ్చింది ఇజ్రాయేల్సే. ఏమండి, 46వ అధ్యాయము 4వ వచనం. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చెదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను. సరిపోతుందమ్మా. థ్యాంక్ యూ. ఇక్కడ ప్రభు దేవుడు సర్వశక్తుడు చెప్పిన మాట ఏంటంటే, యాకోబు, నువ్వు ఐగుప్తును వెళ్ళడానికి చింతించకు, భయపడకు, ఆందోళన చెందకు, నువ్వు నిస్సంకోచంగా ఐగుప్తు దేశానికి వెళ్ళు అన్నాడు. అనగానే యాకోబు ఒక్కసారి ఆలోచనలో పడ్డాడండి. ప్రభువా, మా పితరులను పిలిచారు, నా తండ్రి గారిని ఇస్సాకును మీరు అప్పగించారు ఈ భూభాగాన్ని, మా తాతగారిని అబ్రహాంను కూడా మీరు పిలిచారు కదా ఈ భూభాగాన్ని నీకు ఇస్తా అని.
మీరు ఇచ్చిన ఈ వాగ్దానం చేసిన ఈ భూభాగం నుంచి మమ్మల్ని వేరే ప్రాంతానికి వెళ్ళమంటున్నారేంటి అని అడిగారండి దేవుణ్ణి ఆయన. ఏంటి ప్రభువా, అబ్రహామైన మా పితరులను మీరు పిలిచారు, ఏమండి తన స్వస్థలం నుంచి, తను పుట్టి పెరిగిన స్వస్థలం నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చింది మీరే కదా, ఇక్కడ వరకు తీసుకొచ్చింది మీరే కదా, అలాంటిది ఇప్పుడు మమ్మల్ని ఐగుప్తు దేశానికి వెళ్ళిపోంటున్నారేంటి అని అడిగారండి దేవుణ్ణి. ఆయన అన్నారు, ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి నువ్వు చింతించకు అన్నాడు. ఎందుకంటే ఐగుప్తు దేశానికి నేను నీతో వస్తాను, మరలా నేను తిరిగి ఇక్కడికి తీసుకొని వస్తాను అన్నాడు. ఎందుకు వెళ్ళమన్నాడు తెలుసా? ఆ ప్రాంతంలో భయంకరమైన కరువు వచ్చిందండి. కరువు ఎంతటి కరువు అంటే ప్రాణాలు గాలిలో కలిసిపోయేంత కరువు. ఆ ప్రాంతంలో అనేకమైన కరువు వలన ఎన్నో చావులు వచ్చాయి, ఆకలి చావులు. ఈ ఆకలి చావుల నుంచి తన ప్రజల్ని కాపాడుకోవడానికి దేవుడు ఐగుప్తు దేశానికి పొమ్మని సెలవిచ్చాడండి. పొమ్మనగానే వాళ్ళు ఎగిరి గంతేయలేదు యాకోబు. అయ్యో, ప్రాణాన్ని కాపాడుకోవడానికి మేము మా వాగ్దాన భూమిని విడిచిపెట్టి వెళ్ళడమా? ప్రాణాన్ని కాపాడుకోవడానికి మా కుటుంబాలు మీరు ఇస్తానన్న ఈ వాగ్దాన భూమికి దూరం అవ్వడమా? ఇది కుదరదు దేవుడా అని యాకోబు గారు వారించాడండి దేవుణ్ణి. యాకోబు, నీ భాష నాకు అర్థమైంది, కానీ నువ్వు వెళ్ళాలి, టెన్షన్ ఏం పడకు, తొందర ఏం పడకు, నేను నీతో వస్తాను అన్నాడండి. వస్తారా ప్రభువా? రావడమే కాదు, తిరిగి తీసుకొని వస్తాను అన్నాడు. ఓకే ప్రభువా, మీరు వస్తానంటే నేను వెళ్తానని బయలుదేరారండి అక్కడికి. అంటే వాళ్ళ నిరీక్షణ ఏంటంటే, యాకోబు గారికి దేవుడు ఏం చెప్పాడంటే, మీరు ఐగుప్తు దేశానికి వెళ్తున్నారు, మీకంటే ముందే అక్కడ నేను ఒక వ్యక్తిని సిద్ధపరిచాను, ఆ వ్యక్తి పేరే యోసేపు. అక్కడ మీ ప్రాణాలకు ఎటువంటి ఆపద రాదు. ఈ కరువు తాండవిస్తున్న ఈ ప్రదేశం నుంచి మీ ప్రాణాలు, మీరు సురక్షితంగా ఉంటారు. ఇక్కడే ఉంటే చచ్చిపోతారు. ఎందుకంటే కరువు అనేది విపరీతంగా ఉందండి అక్కడ, విపరీతమైన కరువు, చచ్చిపోతున్నారు జనాలందరూ. భయంకరమైన కరువు వచ్చింది ఆ ప్రాంతంలో, ఆకలి చావులు చుట్టుముట్టాయి. అలాంటి పరిస్థితిలో దేవుడు ఒక వాగ్దానం చేశాడు, నేను నిన్ను తీసుకెళ్తాను, ఖచ్చితంగా తిరిగి తీసుకొని వస్తాను. ఎప్పుడు అని చెప్పలేదండి ఆయన. నిరీక్షణ అంటే ఎలా ఉంటుందో మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇజ్రాయెల్ అనగానే పాత నిబంధన బోధిస్తున్నప్పుడు, ఇజ్రాయెల్ ప్రయాణాన్ని బోధిస్తున్నప్పుడు మనకు చెడ్డ చూపు ఉంటుంది, వాళ్ళ మీద చిన్న చూపు ఉంటుందండి. ఇజ్రాయెల్ అంటే వాళ్ళేమో దేవుని మాట వినని వాళ్ళు, మోషే మాట వినని వాళ్ళు, దేవునికి విరోధులు అని ఇంచుమించు ఇజ్రాయెళ్ల మీద ఇలాంటి తప్పుడు ప్రసంగాలే ఉన్నాయి. ఇజ్రాయేలులు 12 గోత్రాల మీద ఇప్పటి వరకునండి, నేను చాలా వాటిని గమనించాను, ఇప్పటి వరకు ఇజ్రాయేలు అంటేనే తప్పుడు మనుషులు, వాళ్ళు తప్పుడు మనుషులు, తప్పుడు ఇజ్రాయెల్ అంటే తప్పుడు మనుషులు, మోషని విసికించిన వాళ్ళు, దేవుని విసికించిన వాళ్ళు. ఈయననేది విసికించడం మాట్లాడతాడు ఆయన. నిన్నేమని విసికించారా వాళ్ళు? నిన్నేమని విసికించారా? మోష కూడా అంత పెద్ద ఫీల్ కాలేదు, కానీ ఈరోజు ఆ వాక్యాలు చదువుతున్న వారు చాలా ఫీల్ అయిపోతారు. దేవుడు కూడా అంత పెద్ద ఫీల్ కాలే వాళ్ళని చూసి. ఇక్కడ కూడా చాలామంది కాంప్లైంట్ చేస్తూ ఉంటారు, ఆయన ఎప్పుడు ఆడనే ఉంటాడు, ఆడనే ఉంటాడు, ఆడనే ఉంటాడు అని. ఏడా ఆన్నే, అదే ఫోన్ పట్టుకుంటాడు అని ఓ కాంప్లైంటు, నిజం ప్రార్థనలు కూర్చోడానికి మరో కాంప్లైంటు, ఇంకోటి ఆడుకుని పోతాడు మూడో కాంప్లైంట్. ఎప్పుడు ఇవే. మీకు తెలుసో తెలియదో, అసలు మీ గురించి వాళ్ళు ఎప్పుడు నెగటివ్ చెప్పలేదు. ఎప్పుడు ఎంత పరిశీలించిన ఒక్క చిన్నది కూడా చెప్పలే. ఆ విషయం తెలుసా మీకు? తెలియదు. ఎందుకంటే మనం నెగటివే మనం చూసేది. ఏమండి ప్రియ దేవుని పిల్లలారా, రైట్. అలాగే ఇజ్రాయెల్ పరిస్థితి కూడా అంతేనండి. ఇజ్రాయెల్ పరిస్థితి కూడా అంతే. ఎవరు చూడు, ఇజ్రాయెల్స్ అనగానే వాళ్ళు ఏదో చెడ్డవాళ్ళు అనగా ప్రవర్తిస్తారు, మాట్లాడతారు. అసలు వారి గురించి నీకు తెలుసా? వాళ్ళు ఎలాంటి వాళ్ళు నీకు తెలుసా? అర్థమవుతుందా నీకు? బాగా జ్ఞాపకం పెట్టుకో. ఇజ్రాయెల్స్ అంటే నిరీక్షణకు ఒక రూపం ఉందన్నారు చూసారా, దానికి రూపం ఇచ్చిందే వాళ్ళు. నిరీక్షించడం అంటే ఇది, విశ్వసించడం అంటే ఇది అని ప్రపంచానికి నేర్పిందే వాళ్ళండి. విశ్వాసం అంటే ఏంటో చూపించిందే వాళ్ళు ప్రపంచానికి. ఇప్పుడు యాకోబు గారు నీ దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళు నాయన అన్నాడు. ఓకే వెళ్తాను ప్రభువా, మరలా తిరిగి తీసుకొని వస్తాను అన్నారు. ఖచ్చితం ప్రభువా అని వెళ్ళారండి. అంటే వెళ్ళిన యాకోబు గారు ఏం నేర్పించాడు తన ప్రజలకు అంటే, వాళ్ళు ఇంచుమించు ఒక 70-80 మంది ఉంటారండి, అంతే, అంతకంటే ఎక్కువ ఉండరు. 70 నుంచి 80 మంది మాత్రమేనండి. 70 నుంచి 80 మంది మాత్రమే. మీరు గమనించండి, అబ్రహాం గారు వచ్చారు, ఇది సింగిల్ మ్యాన్, ఒకటే ఫ్యామిలీ. అబ్రహాం ద్వారా ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకు నుంచి యాకోబు వరకు వారి జనసంఖ్య అంటే 2 తరాల వరకు వారి జనసంఖ్య ఎంత అంటే ఇంచుమించు 70 నుంచి 80 మంది అండి.
ఆ తర్వాత జనసంఖ్య పెరిగిందండి, ఊహకు కూడా అందదు, అట్లా పెరిగింది. ఆ తర్వాత జనసంఖ్య పెరిగింది వారు ఇజ్రాయిల్స్ది, ఊహకు కూడా అందదండి, ఊహకు కూడా అందదు. లక్షల మంది పుట్టుకొచ్చారు, లక్షలు. ఐగుప్తు దేశం వణికిపోయింది, ఏంటి ఈ జనాభా అని. ఎన్ని లెక్కలేసుకున్నా మహా అయితే 50,000 కంటే ఎక్కువ పెరగకూడదు ఆ 400 ఏళ్లలో. నువ్వు ఎన్ని లెక్కలేసుకో, వాళ్ళు ఎంత మంచిగా ఉన్నా, మరలా చెప్తున్నాను, వాళ్ళకి ఎంత సెక్యూరిటీ కల్పించినా ఇంచుమించండి. ఒక ఆయన పరిశీలించి చెప్పాడు, 30 నుంచి 40,000 కంటే జనాభా పెరగకూడదు అన్నాడు. ఇంచుమించు లక్షలు. ఆ దినానికి ఆయన ముందే చెప్పాడు యాకోబు గారు, మనం దేవుడు ఇక్కడికి రమ్మంటే వచ్చాము. మరి కాపాడేది ఉంటే దేవుడు అక్కడే కాపాడు కదా మనల్ని. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు? క్రాస్ క్వశ్చన్ లేకు, ఆన్సర్కు నువ్వు తట్టుకోలేవు. ఏమండి, దేవుడు అక్కడే కాపాడొచ్చు కదా, దేవుడు అక్కడే కాపాడొచ్చు కదా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు? ఇలాంటి క్రాస్ క్వశ్చన్ లేకు, ఆన్సర్ లేక కాదు, నీ బ్రెయిన్గా తట్టుకోలేదు అది, నీ బ్రెయిన్. దాని అర్థం అదే. ఏమండి, స్టాండర్డ్ 5th స్టాండర్డ్ పిల్లలు ఉంటారు, వాడు క్వశ్చన్ చేస్తాడు, మనకు ఆన్సర్ అర్థం కాదు, కాబట్టి నెక్స్ట్ డే చెప్దాంతి అని అంటాం. మనకు సారుకు రాదని వాడు అనుకుంటాడు. ఎవరంతే, ఏం చేద్దాం? వాడు క్వశ్చన్ వేసిన క్వశ్చన్కు అర్థమవుతుందండి. సూర్యుడు తూర్పు దిక్కున ఎందుకు కొడతాడు సార్ అని అడిగిండు వాడు. ఇప్పుడు వానికి ఏం చెప్పాలి నేను? తూర్పు దిక్కు అంటే ఏందో వానికి తెలియదు, అనేస్తాడు అంతే, ఈజీగా అనేస్తాడు. ఇప్పుడు దానికి ఆన్సర్ కావాలి నీకంటే అది ఏ స్టాండర్డ్ క్వశ్చన్ తెలుసా? అది అర్థం కావాలంటే నీ బ్రెయిన్ కూడా అర్థం చేసుకున్నంత ఉండాలి కదా. అలాగే ఇక్కడ కూడా దేవుడు ఇజ్రాయెల్ని అక్కడే కాపాడొచ్చు కదా, ఐగుప్తు దేశానికి ఎందుకు తీసుకెళ్ళాడు? నీది క్రాస్ క్వశ్చన్ అయినా దాని ఆన్సర్ నువ్వు భరించలేవు బిడ్డ, అది నీకు అర్థం కాదు ఈజీగా. ఎందుకంటే నీది ఆన్సర్ తెలుసుకోవాలని అడిగే క్వశ్చన్ కాదు అది, ఉత్తే చీకట్లో దెబ్బలు అన్నట్టు పని. చీకట్లో రాలేయడం, అయితే అటు పోతే ఇటు, దాని పరిశీలన ఎందుకంటారు? అలాగే ప్రియ దేవుని పిల్లలారా, అక్కడున్న తన జనానికి చెప్పాడు, దేవుడు రమ్మంటే ఇక్కడికి వచ్చాం. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాంతం నుంచి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు అని నేర్పించాడండి. తీసుకెళ్తారా? అంత ఎంతకాలమున తీసుకెళ్తారా? తీసుకెళ్తారు. ఎప్పుడు తీసుకెళ్తారు నేను చెప్పలేను, ఆయన వస్తారు, మన కోసం రక్షకుని పంపిస్తాడు. ఖచ్చితంగా ఈ ప్రాంతం నుంచి మనల్ని తిరిగి తీసుకొని వెళ్ళిపోతాడు అని చెప్పాడండి. ఈ మాటను వాళ్ళు చాలా జాగ్రత్తగా నేర్చుకున్నారు. దాన్ని నిరూపించడం కొరకే యాకోబు గారు ఒక ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం పేరేంటంటే, ఇదే ఆదికాండము 49వ అధ్యాయము 30వ వచనం. దయచేసి చదవండి మీరు. హిత్తీయుడైన ఎఫ్రోను భూమి యందు గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడి, నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడి. యాకోబు గారు తన సహోదరులకు అనగా తన కుమారులకు ఏమని చెప్తున్నాడంటే, నేను చనిపోబోతున్నాను, నేను చనిపోయిన తర్వాత నన్ను మీరు ఇక్కడ పాతి పెట్టకూడదు. ఎక్కడ పాతి పెట్టాలి? అగో నా తండ్రి గారు మా తాతగారు ఒక కొన్న భూమి ఉంది కదా, ఆ గుహలోనే నన్ను పాతి పెట్టండి. అది మా పితరులున్న సమాధులున్న స్థలం, ఆ స్థలంలోనే నన్ను పాతి పెట్టండి అని చెప్పాడండి. దీని ఉద్దేశం ఏంటి అంటే, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎప్పుడు? మనంత మనం కాదు, ఆయన వస్తారు. అది ఆయన నేర్పించదలుచుకుంది. ఏమండి, ఆయన వచ్చేంత వరకు మనం ఇక్కడే ఉండాలి, ఈ ప్రాంతంలోనే ఉండాలి. ఈ ప్రాంతానికి మన విధేయులే బ్రతకాలి. ఈ దేశం కొరకు, ఈ ప్రాంతం కొరకు మనం కష్టపడాలి. కానీ ఆయన వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాంతం నుంచి మనం తీసుకెళ్తారు ఆయన, అప్పుడు మనం వెళ్ళిపోవాలి. కానీ నేను చనిపోయిన తర్వాత నా శవం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు, దయచేసి నా శవాన్ని తీసుకెళ్ళి అక్కడ పాతిపెట్టండి అని ముందే ప్రమాణం చేయించుకున్నాడు. దానికి ఫరో కూడా అంగీకరించాడు. అంటే ఏం నేర్పింది అని అంటే, మనం ఎప్పటికైనా సరే ఐగుప్తు దేశం నుంచి తిరిగి మన వాగ్దాన భూమికి చేరిపోవాలి. అనగానే ఇంతకీ ఆ వాగ్దాన భూమిలో ఏముందని మీరు అనుకుంటారు? దేవాలయం లేదు, లేదండి. ఇంకా దేవాలయం అక్కడ ఏం లేదు, ఒకే ఒకటి సమాధులు ఉన్నాయి అంతే. అబ్రహాము, ఇస్సాకు, షారా, లేయా, ఇక వీళ్ళ సమాధులు మాత్రమే ఉన్నాయి. ఈ సమాధులున్న భూమినే దేవుడు మనకిస్తానన్న భూమి అని ఎంత ప్రేమించారు తెలుసా వాళ్ళు, దాన్ని ఎంత నిరీక్షించారు తెలుసా? నేను చనిపోయిన తర్వాత నన్ను అక్కడే పాతి పెట్టండి అనే మాట వారికి నిరీక్షణను చూపిస్తుంది. ఎంతకాలం ఉన్నా ఇక్కడ మనం ఎంత వైభవంగా బ్రతికినా, ఎన్ని పరిస్థితులు అనుభవించినా, ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా ఇది మనది కాదు, మనం తిరిగి వెళ్ళిపోవాలి. ఇదే అండి,
ఇంత మాత్రమే కాదు, యోసేపు కూడా ఒక మెసేజ్ ఇచ్చాడు వాళ్ళకు. ఏంటి ఆ మెసేజ్ అంటే, ఇదే ఆదికాండము 50 అధ్యాయం 25వ వచనం. మీరు చాలా జాగ్రత్తగా చూడండి. మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి అవును ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణం చేయించుకొనెను. చూడండి ప్రియ దేవుని పిల్లలారా, ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ వచ్చింది. ఎందుకంటే ఆ తరం అంతా చచ్చిపోయారు. యోసేపు అన్నగారులు, తండ్రి గారు చచ్చిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వచ్చింది. ఎందుకంటే జనరేషన్ మారుతూ ఉంటుంది అన్నమాట. 30-40 సంవత్సరాలకు ఒకసారి ఆలోచన విధానం మారుతూ ఉంటుంది. దీన్నే జనరేషన్ మార్పు అని పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ జనరేషన్కి ఏమని బోధించాడంటే, నాయన ఇక్కడ చూస్తున్న మీ అధికారాలు మీ గొప్పయి, ఇక్కడ దేవుడు మీకు ఉన్నతమైన స్థితిలో ఉంచాడు, మీరు చాలా ఉన్నతమైన స్థితికి ఎదిగారు, ఇక్కడ మీరు చాలా ఉన్నతంగా బ్రతుకుతున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని చూడడానికి వస్తాడు, ఖచ్చితంగా ఈ ప్రాంతం నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు మీరు వెళ్ళేటప్పుడు నా ఎముకలు కూడా ఇక్కడి నుంచి తీసుకొని పోండి అని చెప్పాడండి ఆయన. ఆయన కూడా ఏం బోధించాడు? నిరీక్షణ బోధించాడు. ఆయన కూడా మనం ఈ ప్రాంతం నుంచి తిరిగి వెళ్ళిపోవాలి. ఎప్పుడు అని అంటే రక్షకుడు వస్తాడు, ఆ రక్షకుడు వచ్చేంత వరకు మనం ఎదురు చూడాలని చెప్పారండి. వారికి కొన్ని విషయాలు అర్థం కాలేదు. అసలు ఇక్కడ మనకి ఏం తక్కువైందని వెళ్ళిపోమంటున్నారు వీళ్ళందరూ. కొన్ని విషయాలు అర్థం కావు కదండి. ఎందుకంటే అబ్రహాం గారు దేవుడు లైవ్లో చూశాడు, అంటే ఆయన ప్రత్యక్షత. ఇస్సాకు వేరు, యాకోబు వేరు. ఆ తర్వాత వచ్చిన జనరేషన్కు దేవుని ప్రత్యక్షత తక్కువగా ఉంది. వాళ్ళకంత గత చరిత్ర మీద పెద్ద అవగాహన లేదు. మరి ఏమని ఫీల్ అయ్యారంటే అక్కడ ఉన్న వాళ్ళు, ఎందుకు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, అసలు ఇక్కడ మనకి ఏం తక్కువైందని. మేము వెళ్ళిపోవాలి అని చెప్తున్నారు కదా, ఆ భూమిలో మనకి ఏముందని? ఏమి లేవండి అక్కడ. దేవుడు ఇస్తానన్న భూమి అంతే, ఇంకంతకు మించి ఇంకేం లేదు. ఆ దేవుడు కూడా ఎప్పుడు తీసుకెళ్తాడో మనం ఇక్కడ నుంచి తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు తీసుకెళ్ళిపోతారో తెలియదు. కానీ మనం దానికోసం ఎదురు చూస్తూ ఇక్కడే బ్రతకాలట. యాకోబు చచ్చిపోగానే తీసుకొని వెళ్ళిపోవచ్చుగా, యోసేపు చనిపోగానే తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా అని అనలేదండి వాళ్ళు. ఓకే, ఆ రక్షకుడు వచ్చేంత వరకు మేము నిరీక్షిస్తూనే ఉంటాము అని అక్కడే ఉండిపోయారండి. ఎలా ఉన్నారని మీరు అనుకుంటున్నారా? ఐగుప్తు దేశంలో చివరి దినాల్లో కష్టాలు పడ్డారు వాళ్ళు, అంతే. కానీ దానికంటే ముందు ఎలా ఉన్నారో తెలుసా వాళ్ళు? చూడండి ప్రియ దేవుని పిల్లలారా, అదే ఆదికాండము 47వ అధ్యాయము, అదే ఆదికాండము 47వ అధ్యాయము, అదే ఆదికాండం 47వ అధ్యాయము 6వ వచనం. ఐగుప్తు దేశము నీ ఎదుట ఉన్నది, ఈ దేశములోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపచేయము. గోషేను దేశములో వారు నివసింపవచ్చును. వారిలో ఎవరైనా ప్రజ్ఞ గలవారని నీకు తోచిన ఎడల నా మందల మీద వారిని అధిపతులుగా నియమించమని చెప్పాను. వీరికి రిజర్వేషన్ వచ్చిందండి. ఎందుకంటే యోసేపు, నీ సహోదరులు ఉన్నారు కదా, మీ ఫ్యామిలీ ఉన్నారు కదా, అందులో తెలివైన వారిని, ప్రజ్ఞ కలిగిన వారిని నా దేశంలో అధికారులుగా నియమించని చెప్పాడు. అని అంటే ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలు అధికారాలు చేసే స్థితిలో ఉన్నారు. అర్థమవుతుందో లేదో? మంచి ఉన్నతమైన పొజిషన్లో స్థిరపడ్డారు వాళ్ళు. అప్పటికే ఇంత ఉన్నతమైన పొజిషన్లో స్థిరపడిన వాళ్ళు, ఉన్నతమైన జీవితం గడుపుతున్న వాళ్ళు, వారికి నిరీక్షణ ఉంది. ఏంటో తెలుసా? ఇది నిజం కాదు, మేము ఎప్పటికైనా సరే ఈ భూభాగాన్ని విడిచి వెళ్ళిపోవాలి అని వారికి నిరీక్షణ ఉందండి. మరి ఆ నిరీక్షణ ఉంది కదా అని ఇప్పుడే వెళ్ళిపోవచ్చు కదా, అట్లన రాదు. ఆయన రక్షకుని పంపిస్తారు. మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి నిరీక్షణ అంటే ఏంటో. మనము కొన్ని సందర్భాల్లో అన్ని అనుకూలతలు ఉన్నప్పుడు మనకింత మించిన ప్రార్థన పరుడు ఉండడు, మనకంటే మించిన భక్తిపరుడు ఉండడు, మనకంటే మించిన వాక్యోపదేశకుడు ఉండడు. పరిస్థితులు తిరుమారైతే అసలు ఏందో కూడా అర్థం కదా, అంతా ఐఎమ్ బిజీ అంటారు. అర్థమవుతుందా లేదా? చాలా బిజీ ఇప్పుడు. ఓకే, ఏమండి చూడండి, వీళ్ళు అలా కాదండి. ఎందుకంటే వాళ్ళు యోసేపు గారి కాలంలోనే ఉన్నతమైన కేడర్లో ఉన్నారు. హై అఫీషియల్స్ అంటారు చూసారా, హై అఫీషియల్స్ అంటారు చూసారా, అలాంటి స్థితిలో ఉన్నారండి వాళ్ళందరూ. కానీ వారికి నిరీక్షణ ఉంది, ఎప్పటికైనా సరే ఈ భూభాగాన్ని విడిచి మనము వెళ్ళిపోవాలి. ఇది మన నిరీక్షణ. ఎప్పుడు? మన కోసం ఒక రక్షకుడు వస్తాడు, మనని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పటి వరకు మనం ఈ ప్రాంతంలో ఉండాలి. అదేదో ఇప్పుడే వెళ్ళొచ్చు కదా, అట్లన్న రాదు. అది కూడదు బిడ్డ.
అది కూడదు, అట్లా మాట్లాడకూడదు. ఆయన రక్షకుని పంపిస్తారు, అప్పుడు మనం వెళ్ళాలి ఇక్కడి నుంచి అని నిర్ణయానికి వచ్చారండి. వారు వారి పిల్లలకు నేర్పించడం, వారు వారి పిల్లలకు నేర్పించడం, వారు వారి పిల్లలకు నేర్పించడం అండి. ఆయన వస్తారు, రక్షకుడు వస్తాడు, రక్షకుడు వస్తాడు అనే ఈ నిరీక్షణతోనే ఇంచుమించు 400 నుంచి 500 ఏళ్ళు బతికారండి. ఒకే మాట వారిని బ్రతికించింది. అర్థమవుతుందో లేదో? 100 ఏళ్ళు నిరీక్షించారు, ఒకే మాట, రక్షకుడు వస్తాడు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మీరు అనుకుంటున్నారు కష్టాలు బాగా వచ్చేసాయి, కన్నీళ్ళు బాగా వచ్చేసాయి, ఇంకేంటి వారికి దిక్కు లేదు కాబట్టే దేవునికి మొరపెట్టారు, అందుకే మోషే వచ్చి వారిని విడిపించారు అనుకుంటున్నారేమో. ఇది తప్పుడు ఆలోచన. ఒక్క మోషే ఒక్కడు లక్షల మందిని దేవుని వైపు తిప్పిన చరిత్ర, అది అసాధ్యం, తిప్పలేడు ఎవరు. మోషే వచ్చేసి ఆ ప్రజలందరినీ దేవుని వైపు తిప్పడానికి మీరు అనుకుంటున్నారా? లేదండి, వారి ఆలోచన విధానమే అది. మేము మా పితరుల భూమికి చేరుకోవాలి, వారిలో ఉంది, అది ఉంది కాబట్టే మోషేని నమ్మారు, ఉంది కాబట్టే ఆ ప్రయాణంలో వెళ్ళిపోయారు, ఉంది కాబట్టి దేవుని నమ్మారు, ఉంది కాబట్టే కనిపించిన ఆ వాగ్దాన భూమికి ప్రయాణం అయిపోయారు. మధ్యలో కొన్ని చీడపురుగులు కొట్టి వాళ్ళు డిస్టర్బ్ చేసేది తప్ప అసలు వాళ్ళు మొదటి నుంచి స్టాండర్డే. అర్థమవుతుందా లేదా మీ అందరికీ? ప్రియ దేవుని పిల్లలారా, నిరీక్షణ మొదలైందండి. మనం ఇప్పుడు బాగానే ఉన్నాం కదా, కొన్ని ప్రశ్నలు వచ్చే ఉంటాయి. మనం బాగానే ఉన్నాం కదా, ఈ భూమి బాగానే ఉంది కదా, ఇక్కడ నైలు నది ఉంది కదా, సస్యశ్యామలైన పంటలు పండుతుంది కదా, మనం కూడా ఉన్నతమైన స్థితిలో ఉన్నాం కదా, మరి అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాం? అదేదో దేవుడు ఇక్కడే చేయొచ్చు కదా అని కొంతమంది అడిగినా వారు చెప్పిన ఆన్సర్ ఎలా ఉంటాయంటే, లేదు, దేవుడు అది మనకిస్తానన్న భూభాగం అది ఆయన చిత్తం, మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన చిత్తం వెనక ఎన్నో కారణాలు ఉంటాయి, ఎన్నో వాస్తవాలు దాగి ఉంటాయి. మనకు అర్థం కానంత మాత్రాన అది చెడు అనుకోకూడదు అని ఎప్పుడు మోటివేషన్ అయ్యారండి. వాళ్ళ పరిస్థితి అంత అంటే మాకు రక్షకుడు వస్తాడు, మేము వెళ్ళిపోవాలి. మా తండ్రి గారైన యాకోబు అది నేర్పించారు, జోసెఫ్ అదే నేర్పించారు, మా పూర్వీకులంతా అదే నేర్పించారు. రక్షకుడు వచ్చినప్పుడు మేము వెళ్ళిపోవాలి, అప్పటి వరకు మమ్మల్ని ఆదరిస్తున్న ఈ భూభాగంలో ఆ ప్రాంతానికి, ఆ రాజుకు నమ్మకంగా పనిచేయాలి అని నమ్మకంగా పనిచేశారండి వాళ్ళు. ఏ రోజు ఐగుప్తు దేశానికి కీడు చేయలేదు వాళ్ళు. దేశభక్తి అంటే వాళ్ళదే. ఏ రోజు ఐగుప్తు దేశానికి కీడు చేయలేదండి. మేము వెళ్ళిపోతామని తెలిసినా కూడా ఈ దేశం పట్ల మేము అమర్యాదగా ఉండాలి, రాజు పట్ల మేము అక్రమంగా ఉండాలి అనుకోలేదండి వాళ్ళు. చాలా నమ్మకంగా పనిచేశారు. ఆ తర్వాత వారి జీవితంలో ఇప్పుడు మంచి కోణం వచ్చింది. ఆ తర్వాత వారి జీవితంలో వారు ఊహించని కీడు వచ్చింది. సరే, మంచిగా ఉన్నప్పుడు, దేవుడు అన్ని రకాలుగా ఉన్నప్పుడు సరేలే ఆయన విశ్వాసం ఉందేమో మీరు అనుకోవచ్చు. ఆ తర్వాత వారి పరిస్థితులు ఎంత భిన్నంగా మారిపోయో తెలుసా? ఎంత భిన్నంగా మారిపోయో నిర్గమకాండం చూడండి. నిర్గమకాండము 1వ అధ్యాయం 11వ వచనం, 11, 12, 13, 14 వచనం అండి. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా 14 వచనం, వారు ఇశ్రాయేలుల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమట్టి పనిలోను ఇటుకల పనిలోను పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. ఇక స్టార్ట్ అయిందండి. ఏమండి, ఎందుకు అలా జరిగింది అని అంటే, ఎందుకు జరిగింది అనే దానికంటే ఆ పరిస్థితిలో వాళ్ళ మానసిక స్థితి, విశ్వాసం ఎలా ఉందో ఆలోచించాలి. ఎందుకు అలా జరిగింది, రాజుగారు ఎందుకు వారిని అంత దుర్మార్గంగా హింసించాడు అనే దానికంటే, అలాంటి కష్టంలో వారి మానసిక స్థితి ఏంటి అసలు అనేది ఆలోచించాలండి. ఎందుకు జరిగిందని ప్రశ్నిస్తే దాని ఆన్సర్ నువ్వు తట్టుకోలేవు, భరించలేదు నీ హృదయం. అర్థమవుతుందో లేదో? ప్రశ్నను అడిగినప్పుడు దాని ఆన్సర్ తీసుకునే అంత ఉండాలి నీకు. అర్థమవుతుందో లేదో? ఇలా ఎందుకు జరిగింది అన్నప్పుడు, ఎందుకు జరిగిందో వివరణ వచ్చినప్పుడు దానిని స్వీకరించి మార్చుకునే మనసు ఉండాలి నీకు. అది లేనప్పుడు ఎందుకు అడగడం? ఇప్పుడు ఇలా ఎందుకు జరిగిందండి అనడం కంటే, అలా జరిగినప్పుడు ఇజ్రాయేలు ఎలా ప్రవర్తించారు అనేదే ముఖ్యం. ఇప్పుడు మనకు ఎలా అంటే, వారు అధికారం స్థితిలో ఉన్నారండి, ఒకరు అధికారం చేసే స్థితిలో ఉన్నారు. ఆ పొజిషన్ వచ్చింది వాళ్ళకు, యోసేపు ద్వారా అనుకోవచ్చు, దేవుడి దయ వల్ల అనుకోవచ్చు, కారణం ఏదైనా. కానీ ఇప్పుడు ఏమైపోయిందో తెలుసా? వారి ఉద్యోగాలన్నీ వెళ్ళిపోయాయి. వీరు అధికారులుగా ఉండి సేవ చేసిన వీళ్ళే బానిసలుగా మారిపోతున్నారు. వీరి మీద వేరే వాళ్ళ అధికారులుగా ఉండి వీరిని వెట్టి పనులు అంటే తెలుసుగా మీకు,
అంత దారుణంగా వీరితో పని చేయించుకోవడం మొదలుపెట్టారండి. వాళ్ళ ప్రాణములను విసికించిరి అని అంటే వాళ్ళు ఎంత శ్రమ పడుతున్నారో మీరు ఆలోచన చేయండి. చాలా కష్టం అన్నది ఎలా ఉంటుందో, బాధ, కన్నీళ్ళు, దాసత్వం అంటే ఏంటో రుచి చూసింది వాళ్ళే. మనం అంత దాసత్వం ఎదుర్కోలేదు. ఏమండి, దాసులుగా ఎంచబడ్డారండి. ఇక వారి జీవితం దాసత్వం, ఉన్నతమైన స్థితిలో ఉన్న వారి బ్రతుకులు ఇక తలకిందులు అయిపోయాయండి, అయ్యాయి. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా వారి నిరీక్షణ జావలేదు. అర్థం చేసుకుంటున్నారా మీరు? అలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో కూడా వారి నిరీక్షణ జావలేదండి. రక్షకుడు వస్తాడు, ఇంకా బలపడ్డదండి బాబు, రక్షకుడు వస్తాడు అని ప్రార్థన చేయడం ఆరంభించారు. మరి అప్పుడు చేయలేదు అనకూడదు, అప్పుడు చేశారు. కానీ ఇప్పుడు ప్రార్థనలు ఎలా ఉన్నాయో తెలుసా? మాటలు ఇవ్వండి ప్రార్థనలకు. ఏమి చేయాలో కూడా అర్థమవుతలేదు. మూలుగు అనే పదం రాయబడింది ఆడ. నా ప్రజల మూలుగుని నేను విన్నాను అన్నాడు. అంటే ఏం ప్రార్థన చేస్తున్నావు? ఏమని అడగాలి దేవుడిని? ఇంకా ప్రార్థన లేదండి, మౌనం, మూలుగు, ఇంతకంటే ఇంకేం లేదు. అదే ప్రార్థన అని రాశాడు దేవుడు అక్కడ. ప్రార్థన అనగా పదాలు అనుకునేరు మీరు, ప్రార్థన అనగానే పదాలు అనుకునేరు. వాళ్ళు ప్రార్థన చేశారు. రక్షకుడు ఎప్పుడు వస్తాడు ప్రభువా, మా కోసం రక్షకుని ఎప్పుడు పంపిస్తారు? వారి నిరీక్షణకు బలపడుతుంది అనుకున్న ఆ సమయంలోనే కష్టం అనేది వారి జీవితంలోకి వచ్చిందండి. ఎంతటి కష్టం అంటే వాడు చాలా తెలివిగా ఆలోచించాడు. ఎంత తెలివిగా ఆలోచించాడు తెలుసా ఐగుప్తు రాజు? వీరందరూ ఒకే దగ్గర ఉన్నారనుకోండి, మేము వెళ్ళిపోవాలి అనే ఆలోచన వీళ్ళలో బలపడుతుంది. ఐక్యంగా ఉంటే ఏ పని చేయగలరు, అది ఏదైనా పాజిటివ్ ఆర్ నెగిటివ్. వీళ్ళంతా ఒకే దగ్గర ఉన్నారు సమూహాలుగా. వీళ్ళకి ఏం పని లేదు, తక్కువ పనులు ఉన్నాయి. వీళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మిగిలిన సమయం అంతా అదేదో రక్షకుడు వస్తాడట, మెస్సయ్య వస్తాడట అనే విధంగా వీళ్ళు ఆలోచిస్తున్నారు. వీళ్ళకి నేను తీరిక లేకుండా చేశాను అనుకోండి, వీడు ఇంకేం ఆలోచిస్తాడు అని ఆలోచన చేసి వారి పనులను మార్చుకుంటూ వచ్చాడండి. 24 hours వరకు డ్యూటీ విధించాడు. వీరిని 24 hours ఆలోచన చేయకుండా కష్టం వైపు వీళ్ళు బ్రెయిన్ దింపాలని బ్రెయిన్ దింపేశాడండి. కనీసి మాట్లాడుకున్న సమయం ఇక్కడిది. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా మనం చింతించకూడదు, మనందరి కోసం రక్షకుడు వస్తాడు అని ఆలోచించే పరిస్థితులు ఇవ్వండి. ఎందుకంటే వీరు అంత బిజీగా మునిగిపోయారు, పనిలో అంత బిజీగా మునిగిపోయారు. కష్టము, కన్నీళ్ళే వారికి ఆహారం అయిపోయాయి. అయినా వారిలో ఒక నిరీక్షణ మాత్రం జావలేదు. రక్షకుడు వస్తాడు. ఎప్పుడు? మనం అడగకూడదు అలాగా. ఆయన వస్తాడు అని చాలా అండి. వాళ్ళ ప్రాణాలు విసిగిపోతున్నా, వాళ్ళ ప్రాణాలు పోతున్నా రాజును సైతం ఏమనలేదు. దేవుని వైపు విశ్వాసం సన్నగిలలేదు. అంతటి స్టాండర్డ్లో ఉన్నారండి వాళ్ళు. ఇంత కూడా లొంగుతలేరని ఇంకో చట్టం వచ్చిందండి. అదే అక్కడ రాయబడింది, నిర్గమకాండం 1వ అధ్యాయం 15వ వచనం. మరియు ఐగుప్తు రాజు షిఫ్రా పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి, ఆడుదైన ఎడల దాన్ని బ్రతుకనీయుడని వారితో చెప్పాను. చూసారండి ఎంత క్రూరమైన చట్టం ఇది అంటారు. ఇది ఎంతటి క్రూరం అంటే, ఎందుకంటే వారి జనసంఖ్యను లెక్కలేశారట. వాళ్ళు లెక్కలేసినప్పుడు వాళ్ళ సంఖ్య, వాయమ్మో అరుస్తే మనం చచ్చిపోతాం అంత సంఖ్య ఉందండి వాళ్ళది. భయపడిపోయారు. ఒక్కవేళ కనుక వీళ్ళే తిరుగుబాటు మన మీద చేశారనుకో, మనం ఖచ్చితంగా ఓడిస్తారు వీళ్ళు. ఎందుకంటే మనం ఇచ్చిన వారికి టార్గెట్ ఎలాంటిదంటే, వారి చేత ఎంత కష్టపని చేయించుకున్నా దాన్ని చేస్తున్నారు. అంత దృఢంగా ఉన్నారు ఇజ్రాయెల్స్, అంత బలంగా ఉన్నారు ఇజ్రాయెల్స్. వీరే గనక తిరుగుబాటు మొదలు పెట్టారు అనుకోండి, మనం ఓడిపోవడం తథ్యం. వీళ్ళే కనుక పరాయి దేశంతో చేతులు కలిపారు అనుకోండి, ఐగుప్తుకు ఏదో రూపురేఖలు ఉండవు. ఎందుకంటే అంత బలవంతులండి వాళ్ళు. ఇది అర్థమైపోయిన తర్వాత ఏం చేశారంటే ఒక చట్టం తీసుకొచ్చారండి. ఏం చట్టం అంటే అదే ఒక్కరు వద్దు అనే చట్టం వచ్చి చూసారండి. పిల్లలు వద్దు అనేది ఆ చట్టం వచ్చిందండి అక్కడ. మగ పిల్లలైతే చంపానండి, మరి ఆడపిల్లలైతే వాళ్ళ క్రూరమైన ఆలోచన మీరు పసిగట్టాలి. మరి ఆడపిల్లలు ఎందుకు చంపకూడదు? అర్థమవుతుందా మీకు? ఇజ్రాయేలులకు ఎలాంటి పరిస్థితులు దాపరించాయో మీరు అర్థం చేసుకోవాలి. ఆడబిడ్డ అయితే ఎందుకు చంపకూడదు? బ్రతకనియండి మన కొరకే అన్నట్టు. చూసారా? అదే మగోడైతే వద్దు. ఏమండి, ఇంత దుర్మార్గమైన చట్టం వచ్చింది. వారిపైన జరుగుతున్న అకృత్యాలన్నీ ఇన్ని కావు. ఆడబిడ్డని బ్రతకమి అన్నప్పుడే అక్కడ ఆడబిడ్డ పరిస్థితి ఎలా ఉందో మీరు ఆలోచన చేయాలి. అర్థమవుతుంది ప్రియ దేవుని పిల్లలారా? మగపిల్లలందరూ చంపేస్తున్నారండి. మగపిల్లలందరూ చంపేస్తున్నారు. ఎలా చంపేయడం? ఆ నదిలో పడేయడం, తీసుకెళ్ళి చంపేసి నదిలో పడేయడం.
నదులు ఎందుకు పడేయాలంటే అది వాళ్ళ దేవతగా భావించుకుంటారు. ఎవరు? ఐగిప్తియన్స్. అలాగనమాట. అంటే వాళ్ళ దేవతలకు బలి ఇవ్వడం అనమాట ఒక రకం చెప్పాలంటే. అంటే వాని దేశం బాగుండాలంటే బలులు జరగాలి. ఏ బలులు అంటే నరబలులు. ఆ నరబలులు ఎవరివి అంటే ఇజ్రాయెల్స్వి. చూడండి, మగబిడ్డ అని తెలిస్తే చాలండి చంపడమే. అప్పుడు అక్కడున్న తల్లుల మానసిక స్థితి ఎలా ఉందో ఒక్కసారి మీరు స్టడీ చేయండి. నీ బిడ్డని తీసుకుపోయి నదిలబడి చంపేస్తుంటే అప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు? అప్పుడు నిరీక్షణ, విశ్వాసము, భక్తి అనే పదాలకు అర్థం ఉంటుందా? ఏమండి? ఎప్పుడు ఇజ్రాయేల్ మీద తప్పుడుగా పాడకండి, తప్పుడుగా మాట్లాడకండి. అర్థమవుతుందో లేదో? అయ్యా, ఎప్పుడు మళ్ళీ ఇజ్రాయేల్ పైన తప్పుడుగా మాట్లాడకండి, తప్పుడుగా పాడకండి. వారి గురించి మనకు తెలియదు, నిజంగానే తెలియదు. వారి విషయంలో మనం చాలా చిన్నపిల్లలం. అమ్మ, బాగా జ్ఞాపకం పెట్టుకో, నీవు నీ బిడ్డనే గనక నీ ఒళ్ళోకి లాక్కెళ్ళి చంపి ఆ నదిలో వాడేస్తే నీ మానసిక స్థితి ఎలా ఉంటుందో దానికి 100 రెట్లు కుమిలిపోయారు వాళ్ళు. ఒక్కరు ఇద్దరు కాదండి, ఒక్కరు ఇద్దరు కాదు. దేవుడా మమ్మల్ని ఆశీర్వదించు అని ఇప్పుడు ఎలా ప్రార్థన చేయమంటారు దేవునికి? దేవుడు ఆశీర్వాదం అని ఏదైతే మనిషికి ఇచ్చాడో దానిని ఎంత దుర్మార్గంగా చూశాడో తెలుసు ఐగుప్తు రాజు. మొగోడైతే చచ్చిపోతాడు, ఆడదైతే వాని కొరకు. చూడండి, మొగోడు అయ్యాడు అనుకోండి చంపేస్తాడు, ఆడపిల్ల అయితే వాని కొరకు. ఇప్పుడు ఏం చేయమంటారు దేవుణ్ణి? ఇప్పుడు ఏం చేయమంటారు వీళ్ళని? ఇప్పుడు ఏం అడగాల వాళ్ళు దేవునికి? ప్రభువా నన్ను దీవించమని అడగాల, ప్రార్థన చేయమని అడగాల? ఎలా చేసినా నష్టమేనండి. దేవుడే గర్భఫలాన్ని ఇచ్చారనుకోండి, అబ్బాయి అయితే చచ్చిపోతాడు, చంపేస్తారు. అమ్మాయి అయితే వాని సుఖం కొరకు పెంచాలి. ఇలాంటి పరిస్థితుల్లో వారు కోల్పోంది ఒకే ఒక్కటి, నిరీక్షణ. మెస్సయ్య వస్తాడు, అదేనండి రక్షకుడు వస్తాడు. నిరీక్షణకు విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం అంటారు చూశారా? దానికి ప్రత్యక్ష నిదర్శనమే ఇజ్రాయెల్స్. నిరీక్షించడం అంటే ఏంటో అనుకుంటున్నావు? దానికి రూపం ఇవ్వడమే బిడ్డ జీవితం. దానికి రూపం ఇచ్చారండి. అలాంటి దుర్మార్గమైన పరిస్థితుల్లో కూడా వారు కోల్పోనిది ఏంటి అంటే నిరీక్షణ. ఇక మాట లేవండి వారి ప్రార్థనలో, పదాలు లేవు, కన్నీళ్ళు అసలే లేవు. మూలుగు వచ్చేసింది. దేవుడు కలగజేసుకోలేదు అని మీరు అనుకోకండి. కలగజేసుకున్నాడు గనుకనే ఈ రోజు వరకు వారి గురించి మాట్లాడుకుంటున్నాం. దేవుడు కలగజేసుకున్నాడు గనుకనే ఈ రోజు కూడా వారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. లేకపోతే మనం ఎందుకు మాట్లాడుకునే వాళ్ళం? అర్థమవుతుందా అండి? నిరీక్షించడం అంటే ఏంటో అర్థం చేసుకోండి. యాకోబు నువ్వు వెళ్ళు అన్నాడు, ఓకే ప్రభువా నిన్ను తిరిగి తీసుకొని వస్తాను అన్నాడండి. ఆ ఒక్క మాటకు లోబడి 100 ఏళ్ళు నిరీక్షించారు. 100 ఏళ్ళు కష్టంలోనూ సుఖంలోనూ నష్టంలోనూ వారి నిరీక్షణ మాత్రం వదులుకోలేదండి. చూడండి, పాపం ఆ నది వైపు చూస్తూ ఆ తల్లుడు ఏడ్చిన ఆ ఏడుపు కంటే రక్షకుడు ఎప్పుడొస్తాడు ప్రభువా అని ఏడ్చిన ఏడుపే ఎక్కువ. బిడ్డ చచ్చిపోయింది అని ఏడవాలా, రక్షకుడు రప్పించు ప్రభు అని ఏడవాలా? ఇప్పుడు ఏం అర్థం కాని పరిస్థితిలో ఉన్నారండి వాళ్ళు. అంతటి దుర్మార్గమైన స్థితి. ఇక ఆడపిల్లల మీద జరుగుతున్న అగత్యాలన్నీ ఇన్ని కావు. పని పేరిట వారి మీద జరుగుతున్న దూపిడి, వారిపైన జరుగుతున్న ఘోర కలి అది వర్ణించలేదండి. అర్థమవుతుంది లేదా? దాస్యత్వం అనే పాదమే కానీ వామ్మో, వారు భరించింది మరణ వేదన, వారు భరించింది మరణం అండి, మరణం. ఈ ఆడపిల్ల అనేది అర్థం చేసుకోవాలి మీరు ఎలా పరిస్థితి ఉంటుందో. ఇక వయసు అయిపోయిన వాళ్ళు ఎలా ఉంటారో మీరు అర్థం చేసుకోండి. ఇక యవ్వనులకు ఎంతటి దుర్మార్గమైన స్థితి ఉందో మీరు అర్థం చేసుకోండి. అంతటి ఘోర కలిలో కూడా వారి మూలుగంతా ఒకటే, రక్షకుడు వస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా రక్షకుడు వస్తాడు నమ్మడం అది వారికి మాత్రమే సాధ్యం. అర్థమవుతుందమ్మా? ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో కూడా రక్షకుడు వస్తాడు, దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు, ఈ ప్రాంతం నుంచి దేవుడు మాకు వాగ్దానం చేసిన ఆ ప్రాంతానికి తీసుకొని వెళ్ళిపోతాడు. ఆడేముందిరా, ఏమి లేకున్నా పర్వాలేదు, అక్కడికి ఆయన మమ్మల్ని తీసుకొని వెళ్తాడు అని ఆ విశ్వాసము, ఆ నిరీక్షణ వాళ్ళు విడిచిపెట్టలేదండి. అందుకే దేవుడు మోషే దగ్గరికి వచ్చి మీరు వెళ్ళాలి నా ప్రజల దగ్గరికి అన్నాడు. చూసారా? ఎందుకు? మోషే గారు వెళ్ళగానే వారికి ప్రసంగం చేయగానే వారందరూ మోషే అంటే తిరిగి వచ్చారనుకుంటున్నారు మీరు? లేదండి, వాళ్ళు ఎదురు చూస్తుంది దేవుని కొరకు, వాళ్ళు ఎదురు చూస్తుంది ఆ విమోచన కొరకు, వారు బ్రతుకుతుంది ఆ నిరీక్షణ కొరకు. గనుకే మోషే గారిని ఆ మాట కొన్ని అద్భుతాలు చేయగానే నమ్మేశారు. ఓహో దేవుడే పంపించాడు అనే విశ్వాసం, నిరీక్షణ గతంలోనే వారికి ఉంది కనుక మోషను వెంబడించారు. లేకపోతే వాళ్ళెందుకు మోషను వెంబడిస్తారు చెప్పండి?
అర్థమవుతుందా లేదా మీ అందరికీ? అంత స్వచ్ఛమైన కల్మషం లేని నిరీక్షణ వారిది. అలా ఉండాలండి. దేని కొరకు ఇంత నిరీక్షణ? దేని కొరకు ఇంత పెద్ద నిరీక్షణ? ఒకటే, దేవుడు మా పితరులకు ఇస్తాన్న భూమి, అది అబ్రహాంకు వాగ్దానం చేశాడు, ఇస్సాకు వాగ్దానం చేశాడు, మా తండ్రి గారిని యాకోబుకు వాగ్దానం చేశాడు, ఆయనతో దేవుడు చెప్పాడు, అంతేనండి. ఆ ఒక్క మాటను నమ్మి వాళ్ళు ఎంతకాలం ఓపిక పట్టారో, కష్టంలోనూ, నష్టంలోనూ, అవమానంలోనూ, నిందలోనూ వారు కోల్పోలేనిది ఒకే ఒక అంశం, నిరీక్షణ. అందుకే పౌలు గారు రాశారు, అసలు విశ్వాసం అంటే ఏంటనుకుంటున్నారు మీరు? నిరీక్షించబడే వాటి యొక్క నిజ స్వరూపం. దానికి ప్రత్యక్షమే పైన చెప్పాడు, దానికి ప్రత్యక్షమే లిస్ట్ ఇచ్చాడు, అక్కడ విశ్వాస వీరుల జాబితా ఇచ్చాడు. ఇగో యూదులను ఒకసారి పరిశీలించండి, ఇజ్రాయెల్ ఒకసారి పరిశీలించండి. వారు పడిన శ్రమలు, వారు పడిన వేదలు అవన్నీ అన్ని కావు. అంత శ్రమ నోర్చుకున్నా వారు ఒకడు కోల్పోలేదు, రక్షకుడు వస్తాడు అని. ఆ రక్షకుడే మోషే, ఆ రక్షకుడే వారిని ఐగుప్తు దేశానికి నడిపించాడు అని చెప్పాడండి. అలా ఆ రక్షకుడు ఎవరు? వాళ్ళంతా ఎదురు చూస్తున్న రక్షకుడే. అర్థమవుతుందా ప్రియ దేవుని పిల్లలారా? ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి విశ్వాసం కోల్పోకుండా, నిరీక్షణను కోల్పోకుండా బ్రతికిన వారండి వాళ్ళు. ఆ తర్వాత ఏమైంది చెప్పాను కదా, కొన్ని చీడపురుగులు గుట్టి వారిని చాలా డిస్టర్బ్ చేసేసాయి, చాలా 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 డిస్టర్బ్ అయ్యి ఆగమైపోయి, అయినా మళ్ళీ వాళ్ళు నిరీక్షణ కోల్పోలేదు. వాగ్దాన భూమికి చేరుకున్నంత వరకు వారి ప్రయాసం మానలేదు. అక్కడ ఏముంది? మళ్ళీ అక్కడ ఏమి లేదు. ఇక్కడ కాస్త కూస్త ఉండడానికి ఇల్లు ఉంది, ఇక్కడ కాస్త కూస్త ఉండడానికి పని ఉంది, ఇక్కడ కాస్త కూస్త ఉండడానికి తిండి ఉంది. అక్కడ ఆయనతో లేదండి బాబు. అక్కడ ఒకవేళ వెళ్ళినా డేరాలు వేసుకొని బ్రతకాలి, ఒకవేళ వెళ్ళినా గుడిసెలు వేసుకొని బ్రతకాలి. అయినా పర్వాలేదు, అది మా నిరీక్షణ. మేము వెళ్ళాలి. దేవుడు మాకు ఇస్తానన్న వాగ్దాన భూమి, మమ్మల్ని స్థిరపరుస్తానన్నారు, అక్కడికి వెళ్ళాలి. ఎందుకోసం వెళ్తావురా? అక్కడ ఏముంది? ఏమి లేకున్నా పర్వాలేదు, మేము అక్కడికి వెళ్ళాలి. దీని పేరే నిరీక్షణ. ఏమండి? రైట్. ఈ కొత్త నిబంధన ప్రకారం ఆలోచిస్తే వారి నిరీక్షణ, వారి విశ్వాసం కాస్త లోపం కలిగినట్టుగా అనిపిస్తుంది. అవునా కదా? కొత్త నిబంధన ప్రకారం ఆలోచిస్తే, కొత్త నిబంధన భక్తి ప్రకారం ఆలోచిస్తే, కొత్త నిబంధన వాక్యాల ప్రకారం ఆలోచిస్తే అంత నిష్ట కలిగిన వారి విశ్వాసంలోనూ నిరీక్షణలోనూ కొన్ని లోపాలు చూపెట్టవచ్చు. కానీ కొత్త నిబంధన కలిగిన మనం ఏం విశ్వసిస్తున్నాం, ఏం నిరీక్షిస్తున్నాం అనేదే మన ముందున్న ప్రశ్న అని చెప్పుకొస్తూ నిరీక్షణ అంటే ఏంటో తెలుసా, విశ్వాసం అంటే ఏంటో తెలుసా, వాళ్ళు ఎలా బతికారో తెలుసా, అంత వివరించుకుంటూ వచ్చు. కొత్త నిబంధన సంఘానికి వార్నింగ్ ఇచ్చాడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, క్షమించండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం, 2వ అధ్యాయం 3వ వచనం, 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందామని పదం రాశారండి. వారేమో రక్షకుని కొరకు నిరీక్షించారు, మనమేమో రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నాం అన్నాడండి ఆయన. వారేమో రక్షకుని కొరకు వందల సంవత్సరాలు నిరీక్షించారు రక్షకుని కొరకు. ఆ రక్షకుడు వాళ్ళంటి మనిషే, ఆ రక్షకుడు వాళ్ళలాగా రక్తమాంసాలు కలిగిన వాడే, ఆ రక్షకుడు చనిపోయి తిరిగి లేవని వాడే, ఆ రక్షకుడు వారిలో ఒక్కడే. అలాంటి రక్షకుని కొరకు, ఐగుప్తు దేశం నుంచి విమోచన కొరకు వందల సంవత్సరాలు నిరీక్షించిన వారి నిరీక్షణ ఎక్కడ? మనము యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించి తెచ్చిన ఈ రక్షణను ఎంత నిర్లక్ష్యం చేస్తున్నావురా అని పౌలు గారు వాపోతున్నారండి. ఆయన ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. వారేమో రక్షకుని కొరకు ఎంత కాలం నిరీక్షించారో తెలుసా మీకు? ఎన్ని బాధలు పడ్డారో తెలుసా? ఎన్ని కష్టాలు అనుభవించారో తెలుసా? అయినా వారి నిరీక్షణను కోల్పోలేదండి. ఆ రక్షకుడు వచ్చి వారికి ఏమన్నా పరలోకం ఇచ్చాడా? బంగారు కిరీటాలు ఇచ్చాడా? ఏం లేదు. ఒక భూభాగం నుంచి మరో భూభాగానికే. కానీ ఇది ఇలాంటిది కాదు కదా, యేసుక్రీస్తు తెచ్చింది. యేసుక్రీస్తు వచ్చి సిలువలో తన ప్రాణం పెట్టి మనందరికీ పాప విమోచన ఇచ్చి మహాలోకమైన పరలోకం, అది శాశ్వతమైనదండి బాబు. అక్కడి వరకు మనం తీసుకెళ్ళడానికి తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి ఈ రక్షణను ఏర్పాటు చేస్తే, సంగమా ఈ రక్షణను ఎంత నిర్లక్ష్యం చేస్తున్నావు నువ్వు? ఇంత నిర్లక్ష్యమైంది నీ విశ్వాసం పట్ల. అసలు నిరీక్షణ అంటే ఏంటో తెలుసురా నీకు? నిరీక్షణ అనే పదానికి అర్థం చెప్పింది వాళ్ళు, నిర్లక్ష్యం అనే పదానికి అర్థం చెప్తుంది మనం.
అర్థమవుతుందా అండి? నిరీక్షణ అంటే ఎలా ఉంటుందో దానికి నిజ స్వరూపాన్ని ఇచ్చింది వాళ్ళు. నిర్లక్ష్యం అంటే ఏంటో దానికి కొత్త నిర్వచనం ఇచ్చింది మనమేనండి. నిర్లక్ష్యం అంటే ఏంటో మీరు దానికి అర్థం చెప్పకుండా అవసరం లేదు, మనల్ని చూపిస్తే చాలు. ఓ నిర్లక్ష్యం. మరి నిరీక్షణ అంటే ఏంటి? అగో ఇజ్రాయెల్ని చూపిస్తే చాలు, అది నిరీక్షణ. మరి మనం ఎవరం? నిర్లక్ష్యం. నిర్లక్ష్యం చేయకండి, నిర్లక్ష్యం చేయకండి, నిర్లక్ష్యం చేయకండి. వారు దేనికోసం నిరీక్షించారు? అంత పెద్ద నిరీక్షణ కూడా అది ఛాయనే. అసలు యేసుక్రీస్తునందు విశ్వాసమే నిజమైనదని పౌలు గారు బోధించాడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2:7. ప్రియ దేవుని పిల్లల, కొలస్సీలకు రాసిన పత్రిక 2:7. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు. క్షమించండి అమ్మా, అదే కొలస్సీలకు రాసిన పత్రిక 2:17. ఇవి రాబో వాటి ఛాయే గాని, ఇది రాబోవు ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. నిరీక్షణ యొక్క నిజస్వరూపం ఏంటి అంటే అసలు క్రీస్తు లేనప్పుడే నిరీక్షణకు నిజ రూపాన్ని ఇచ్చారు వాళ్ళు, ఇజ్రాయెల్స్. క్రీస్తు వచ్చి నిరీక్షణకు నిజ స్వరూపాన్ని ఏర్పాటు చేసిన ఆ క్రీస్తునే దైవంగా, ఆ క్రీస్తునే మోక్ష ప్రదాతగా, ఆ క్రీస్తునే దేవుని లోకానికి మార్గంగా నమ్ముతున్న మనకు ఎంత నిర్లక్ష్యం ఉంది? అర్థమవుతుందమ్మా? నిరీక్షణ అనే దానికే రూపం లేనప్పుడే దానికి నిజ రూపాన్ని ఇచ్చింది ఇజ్రాయేలుల భక్తి విశ్వాసాలు. నిరీక్షణ అన్న దానికే నిజస్వరూపం ఎవరు అంటే యేసుక్రీస్తు. విశ్వాసం అన్నదానికి ఆకారం ఎవరు? యేసుక్రీస్తు. దేవుడు అనేదానికి ఆకారం ఎవరు? యేసుక్రీస్తు. అలాంటి యేసుక్రీస్తుని నమ్మిన కొత్త నిబంధన సంగమా, నువ్వు ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నావు? ఏమైంది నీకు అని దేవుడు హెచ్చరించాడండి ఆ రోజు ఆ సంఘాన్ని. ఈరోజు మనం కూడా పరిశీలించుకుందాం ప్రియ దేవుని పిల్లలారా. మన విశ్వాసం ఏమవుతుంది? అసలు మనకంటూ ఒక నిరీక్షణ ఉందా? రక్షకుడు వస్తాడని ప్రాణాలు పోతున్నా, మానాలు పోతున్నా, ధనాలు పోతున్నా ఎంత స్టాండర్డ్ ఉన్నారండి వాళ్ళు. ఈరోజు ఇవేం పోవండి. ఇంకా మనం సమకూర్చబడితే దీవించబడతాం, ఆ దేవుని దయ వల్ల మనం పొందుకుంటూ ఉంటాం. కానీ ఎందుకో రక్షణ పట్ల మనం చాలా నిర్లక్ష్యం అయిపోతున్నాం. ఇది మంచిది కాదండి, మంచిది కాదు. మరణం తర్వాత జీవితం ఉందని నిరీక్షణ నీకుందా? ఉంటే ఖచ్చితంగా నువ్వు ఎలా బ్రతకాలో నేను పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. మరణం తర్వాత నేను నిత్య జీవం పొందుకుంటాను అనే నిరీక్షణ నీకుందా? నా క్రీస్తు మరల రాబోతున్నాడు, ఆయన వస్తారు అనే నిరీక్షణ మనకుందా? ఉందా? చెప్పండి. ఒక్క మాట, నేను నిన్ను తిరిగి తీసుకొస్తాను యాకోబు అని ఒక్క మాటకు లోబడి ఇంచుమించు 100 ఏళ్ళు మగ్గిపోయారండి అక్కడ. వారి పిల్లలు మగ్గిపోయారు. హ్యాపీగా ఉన్నారు అనుకోండి, చాలా వేదనతో మగ్గిపోయారు. ప్రాణాలు పోయినా సరే ఆయన వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళిపోతారు అని ఆ ఒక్క మాటనేనండి వారి భక్తికి ఊపిరి పోసింది. ఈరోజు నిజస్వరూపమే యేసుక్రీస్తు. ఆయన చెప్పిన ప్రతి మాట సమాజంలో జరుగుతుంది. నేను తిరిగి వస్తాను, నేను తిరిగి వస్తాను. అప్పటి వరకు మీరు నా కోసం శ్రమ పడండి. అప్పటి వరకు మీ హృదయాన్ని కలవరనీయకండి, గర్వనీయకండి. దేవుని అందు విశ్వాసం ఉంచుతున్నారు, అలాగే కొనసాగనీయండి అని ఎన్ని మాటలు రాయించాడండి కొత్త నిబంధన సంఘానికి. కానీ ఏమో ఈ రోజున విశ్వాసం రేపు ఉంటుందో ఉండదని భయం అవుతుంది. ఈ రోజున ఐక్యత రేపు భవిష్యత్తులో ఉంటుందో ఉండదని అర్థమవుతుంది. ఇది మంచిది కాదు ప్రియ దేవుని పిల్లలారా. మనం రక్షణ పట్ల నిర్లక్ష్యం కలిగి బ్రతుకుతున్నాం. క్రీస్తు వస్తాడనే విశ్వాసం ఉందమ్మా ఎవరికైనా ఇందులో? నువ్వు తీసుకుంటున్న శరీరం అది ప్రభువుదే అనే ఒక నిరీక్షణ కానీ ఒక విశ్వాసం కానీ మనకుందా? నేను విశ్వాసిని అనగా నిరీక్షించే విశ్వాసిని, నా విశ్వాసానికి రూపం ఇచ్చే విశ్వాసిని. నా విశ్వాసానికి రూపం ఉంది, నేను నమ్ముతున్న దైవానికి రూపం ఉంది, జీవం ఉంది. ఆయన పేరే క్రీస్తు. ఈయన మోస కంటే గొప్పవాడు. అలాంటి రక్షకుడు మా జీవితంలో ఉన్నాడు అనే విశ్వాసం కానీ నిరీక్షణ కానీ మనకుందా? ఉంటే మరలా చెప్తున్నాను, నీ రక్షణను నిర్లక్ష్యం చేయకు. కారణం ఏదైనా కావచ్చు, ప్లీజ్ నిర్లక్ష్యంగా నీ రక్షణ విషయంలో వ్యవహరించకండి. అది మంచిది కాదు, అది మంచిది ఎట్టి పరిస్థితులు కాదండి. ఇజ్రాయేల్ జీవితంలో నేను చెప్పి వారి కష్టం కొంతనండి, కానీ వారు అనుభవించింది ఎక్కువ.
వారు అనుభవించింది ఎక్కువ. మన చదువుకునేది కొంతే, కానీ వారు అనుభవించింది, వాళ్ళు భరించిన ఆ బాధ అత్యంత వేదనకరమైందండి బాబు. అలాంటి సమయంలో కూడా రక్షకుని కోసం మాత్రమే ఎదురు చూశారు వాళ్ళు. ఆ రక్షకుడి మాట ప్రకారమే వారు నమ్మిన రక్షకుడు మోషలో కనిపించాడు కనుక ఆయన వెంట వెళ్ళారు. ఇప్పుడు యేసుక్రీస్తు, నేను ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతిమల పెంచుటకు జీతం నా దగ్గర ఉన్నదని చాలా డాక్యుమెంటరీది. వాళ్ళకి డాక్యుమెంటరీ లేదు, మనకుంది. ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను, వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చుటకు జీతం నా దగ్గర రెడీగా ఉంది, నేను వస్తున్నాను అని చెప్పాడు ఆయన. ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను. ఆ మాటలు బాగున్నాయి, కానీ ఎవరు నిజంగా ఆయన వస్తారా? నిజంగా వస్తున్నారా ఆయన? ఏమో పరిస్థితులు అలాగే అనిపిస్తున్నాయి. ఏమండి, మరణం తర్వాత నిత్య జీవం ఉందా? ఉంది అని నేను చెప్పగలను, ఉంది అని మీరు అనగలరు, కానీ దానికి రూపమే మన ప్రవర్తన. కానీ అది లేదండి, నాలోను మీలోను లేదు. ఎందుకో లేదు. ఇది ఉంటే మనం దేవుని కోసం ఏం చేయాలో అది ఖచ్చితంగా నెరవేరుస్తాం. దేవుని కోసం మనం ఎలా బ్రతకాలో అది ఖచ్చితంగా నెరవేరుస్తామండి. ఏమండి, ఇప్పుడు నిరీక్షణకు నిజస్వరూపమైన యేసుక్రీస్తు పట్ల నిర్లక్ష్యం మంచిది కాదు సంగమా. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నీ విశ్వాసం అనేది ఉంటే నువ్వు నిరీక్షిస్తావు, నీలో నిరీక్షణ అనేది ఉంటే దానికి రూపం ఏరుస్తావు. ఆ రూపమే భక్తి, ఆ రూపమే దైవ సంబంధమైన పనులు, ఆ రూపమే అనేకమైన అంశాలండి. కాబట్టి ఈ రక్షణను మీరు నిర్లక్ష్యం చేయకూడదు. క్రీస్తు వస్తాడు. ఏ కాన్సెప్ట్తో మనం బ్రతకాలి, ఏ కాన్సెప్ట్తో మనం దేవుని పనులు చేయాలి, ఏ కాన్సెప్ట్తో మనం బోధించాలంటే ఒక్కటే, మరణం తర్వాత ఖచ్చితంగా నేను తిరిగి లేస్తాను. ఇది నా నిరీక్షణ. మృతుల పునరుత్థానం ఉంది, అది నా నిరీక్షణ. క్రీస్తు ద్వారా అది సాధ్యం అనేది మన నిరీక్షణ. ఆయన రాబోతున్నాడు అనేది మన నిరీక్షణ. ఈ 4 మాటల ప్రకారం మన జీవితం నిలబడాలి. మన తరాలకు, మన రాబోతున్న తరాలకు ఇదే నేర్పించాలి. మన జీవితానికి, మన విశ్వాసానికి ఇదే పునాది అండి, ఇంకేం లేదు. ఆ పునాదితోటే వాళ్ళ జీవితాలు నిర్మించుకున్నారు. యాకోబు అదే పునాది వేసిపోయాడు. ఆయన వస్తారు, ఎప్పుడో తెలియదు బిడ్డ, ఆయన వస్తారు, మన ఇక్కడికి తీసుకొని వెళ్ళిపోతాడు, అప్పటి వరకు మీరు జాగ్రత్త అన్నాడు. అలాగే బ్రతికారండి వాళ్ళు. ఇప్పుడు కూడా నేను వస్తాను అని దేవుడు చెప్పాడు. క్రీస్తు వస్తాడు. ఆయన, నీకు మరణం తర్వాత జీవితం ఉంది, నా యందు నిరీక్షించువాడు సిగ్గుపడడు, ఇది తిని త్రాగువాడు నిత్య జీవం కలవాడు అని బోధించాడు. ఆ విశ్వాసమే, ఆ నిరీక్షణతోటే ఈరోజు మన ప్రభు శరీరం ముట్టుకుందాం. ఆ నిరీక్షణతోటే మన సువార్త ప్రకటిద్దాం. ఆ నిరీక్షణతోటే ఎదుటివారితో ఐక్యంగా ఉందాం. ఆ నిరీక్షణతోటే ఇతరులపై నిందలేయడం మానుదాం. ఆ నిరీక్షణతోటే ఆయన వస్తున్నారని విశ్వాసంతోనే మన జీవితాన్ని నిర్మించుకుందాం బిడ్డ. లేకపోతే రక్షణ నిర్లక్ష్యం చేసిన వారే అత్యంత దారుణమైన చరిత్ర మూట కట్టుకుని వెళ్ళిపోతాం. ఏమో అర్థమవుతుందా లేదా? అర్థమైందని భావించుకుంటూ ప్రార్థన చేసుకుందాం.